గండ ప్రాంతరతి అనే పుత్రుడి యొక్క 6 పుత్రులు స్త్రీ యొక్క రజస్సులో నివసిస్తూ ఉన్నారు. అలా వారు నివసించే సమయాన్ని ఆయన శుద్ధంగా స్పష్టంగా అక్కడ చెప్పాడు. గర్భహంత అనే ఆ పుత్రుడికి నిఘ్నుడు అనేటువంటి పేరు కల ఒక పుత్రుడు, మోహిని అనేటువంటి పేరు కల ఒక పుత్రిక జన్మించారు. నిఘ్న, మోహిని, అది వాళ్ళ పేర్లు చూడండి ఎట్లా ఉన్నాయి. ఆ నిఘ్నుడు గర్భంలోకి ప్రవేశించి స్వచ్ఛమైన గర్భాన్ని తినేస్తాడు. అది వాడి యొక్క పని. అందుకనే వీళ్ళంతా ఈ ప్రకారంగా వస్తారు. వాళ్ళు రాకుండా జాగ్రత్త పడు. అందుకనే స్నానము, శుచి, శుభ్రత ఇవన్నీ చెప్పేది అని దాన్ని ఆయన మనకి చెప్పి, ఈ మోహిని మోహాన్ని కలిగిస్తుంది. మోహిని అంటే మోహిని అవతారం కాదు, ఈ మోహిని వేరే. ఆ మోహిని అమ్మో అది మనకి ర్యాలీలో ఉంది అమ్మవారు, మోహిని అమ్మవారు అని. అక్కడ మహావిష్ణువు, మోహిని అమ్మవారు ఇద్దరు ఒకే విగ్రహంలో ఉంటారు. అక్కడ అమ్మవారు అనుకోవద్దు మరి మోహిని అంటే. ఇది మోహిని ఈ రాక్షస సంతతి, దుస్సహుడి సంతతి. ఇటువంటి ఈ మోహిని మోహాన్ని కలిగిస్తుంది. ఈ మోహం వల్లే సర్పము, కప్ప, తాబేలు, తేలు మొదలైన జంతు గణాలు మనుష్యులకే పుడతాయి. ఎక్కడైనా విన్నారా? నేను విన్నా వినటం కాదు, వాళ్లే చెప్పారు నాకు. ఎప్పుడు పాతక హిస్టరీ కాదు ఇది. పాములు పుట్టిన ఫ్యామిలీ నాకు తెలుసు, నేను చెప్పకూడదు. తల్లి గర్భంలో పామే, వేరే కాదు, పామే. ఆశ్చర్యం కదా. నేను నమ్మలా, ఇవన్నీ పురాణ కథలు మాకు చెప్తావా అన్న. నిజం బాబు, చిన్నప్పుడు తెలుసు. ఆవిడ ఇప్పుడు లేదు, మీకు చెప్తే పేరు వెంటనే గుర్తిస్తారు మీరు, నేను చెప్పను. అందుకనే ఆవిడ చెప్పింది నాతో. పామే వాళ్ళ అజ్జి గారి గర్భంలో, వాళ్ళ అమ్మమ్మన నాన్నమ్మ గర్భంలో పామే పుట్టి. ఎప్పుడో మాట కాదు ఇది, ఈ మధ్యలోనే మాట ఇది. చూసారా? అంతే. ఎట్లా ఉంటుంది అది. తాబేలు ఇది తాబేలు ఎక్కడ వినలే నేను. కప్ప ఇది కూడా ఎక్కడ వినలే. సర్పం ఒకటే విన్నాను. ఇది దోషం. ఎవరంటే ఎట్లా ఇది, ఎందుకు ఇట్లా అయింది అంటే అది ఆ గర్భమే ఒక రకంగా పెరిగి అది పాములాగా ఉంటుందేమో అని మనం అనుకుంటాం. నేను అట్లాగే అనుకున్నా, ఏదో పాములాగా ఉందా గర్భం. అది కొంతమంది పిల్లలు చేతులు కాళ్ళు లేకుండా పుడతారు, చర్మమే ఒక రకంగా ఉంటుంది. అది అట్లా చూసి ఏమైనా పామ? లేదు, పామే. అంటే బతకలేదు ఎక్కువగా, అది చచ్చిపోయింది వెంటనే. కానీ సర్పం పుట్టింది అని. ఇది మనిషి గర్భంలో, ఒక స్త్రీ గర్భంలో. అంటే అందుకనే మనం సర్పదోషాలు, సర్పశాంతి ఇది అని ఆ గర్భానికి సంబంధించినట్టుగా ప్రత్యేకంగా చేసేది. అది మరి ఊరికనే కాదు కదా, పెద్దలు వాళ్ళేమి పిచ్చా మార్కండేయ మహర్షికి ఇవన్నీ చెప్పడానికి. ఆయన సృష్టి ప్రళయాలు రెండు చూసిన ఆయనకి ఎందుకు ఇది అబద్ధాలు చెప్పాల్సిన పని ఆయనకేముంది? అందువల్ల ఈ దోషాలు కలగచ్చు, అందుకనే జాగ్రత్త అని. ఇప్పుడు పూర్తిగా సర్పంలాగా పుట్టకపోయినా సర్పంలో ఉండే కొన్ని ఉంటే కూడా దోషాలే కదా మరి. సర్పంలో ఉండేవి మనిషిలో ఉంటే ఎట్లా? సర్పంలో ఉంటే మంచిది, మనిషికి ఉంటే కష్టం కదా. ఆ దోషాలు నివారణ కోసం అని కూడా అక్కడ మనకి చెప్పడం. గర్భస్రావం జరిగి మల విసర్జన కూడా జరగవచ్చు ఈ దీనివల్ల, మోహిని వల్ల. అందుకనే గర్భిణీ స్త్రీల ఆహారమే వేరేగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారమే వేరేగా ఉంటుంది. అవన్నీ ముందే చెప్పేస్తారు. అందుకనే అది కూడా మనకు అక్కడ గుర్తు చేశారు. ఈ నిఘ్న మోహినిలకు 6 నెలలు నిండిన గర్భిణీ మాంసాన్ని తినటం చాలా ఇష్టం. చూడండి, అందుకని జాగ్రత్త. అందువల్ల గర్భిణి అపవిత్రంగా ఉన్నప్పుడు, రాత్రి సమయంలో చెట్టు నీడలో ఉన్నప్పుడు, లేదా 4 దారులు కలిసే కూడలిలో నిలబడి ఉన్నప్పుడు, అది సర్కిల్ దగ్గర నించుని అక్కడ పెడతారు ఇంకా చర్చ. అది చెట్ల కింద రాత్రిపూట నిలబడి మాటలు వద్దు అని అట్లా గనక ఉన్నప్పుడు వారు ఆమెలోకి ప్రవేశిస్తారు. వాళ్ళకి దొరికింది ఇంకా ఛాన్స్, వాళ్ళు అప్పుడు ఆ గర్భిణిలోకి ప్రవేశిస్తారు. అందువల్ల అది మంచిది కాదు. అలాగే శ్మశానంలో తిరగటం, శ్మశానంలో పెరిగిన గడ్డితో అల్లి తయారు చేసిన చాపపై కూర్చోవటం, ఎక్కడ పడితే ఏది పడితే అది కొనుక్కోవటం, ఏది దొరికితే అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం, ఇది తప్పు పద్ధతి, మంచిది కాదు. ఏమో అది ఎక్కడదో ఏమిటో, దాంట్లో ఏం దోషాలు ఉన్నాయి?
ఏ ఒక పురుగు చేరిందో దాంట్లో నీకు తెలియదు కదా. ఏముందండి, బాగా చేశారండి, మంచి దాన్ని అది ప్రాసెస్ చేసి చేశారని. కొన్ని చావని పురుగులు ఉంటాయి. నీ వేడికి నువ్వు చేసే ఈ దీనికి స్టెరిలైజ్కి చావని పురుగులు ఉంటాయి. మొండిపోయాయి, దానిలో అలాగే చేరిపోయి ఉంటుంది. ఏదో అక్కడ పెరిగిన గడ్డితో తయారు చేసిన చాప. ఆ చాప తెచ్చి నువ్వు ఏది పడితే అది అందుకనే వాడకూడదు. పూర్వకాలంలో చేపలు తయారు చేయడానికి ఒక పద్ధతి. చేపలు తయారు చేయడానికి వాడే గడ్డే వేరే, ఏదంటే అది. అందుకనే దాని పనికి అదే, అంతే. ఈ కర్రతో చేసిందే చెక్కపీటకి, ఈ కర్రతో చేసిందే కత్తిపీటకి. ఈ పద్ధతి పూర్వకాలంలో. ఏది పడితే అది లేదు. ఎందుకు? ఇదంతా మన క్షేమం కోసమే చెప్పింది. అంత మరీ బడిపడిపోక్కర్లేదు. కానీ ఇది మనం కొంచెం జాగ్రత్తగా కొత్తది వాడదామని శ్మశానం నుంచి గడ్డి తెచ్చి చేపలు చేసుకుంటే ఆ చేప ఏమవుతుంది కథ నీకు? అందువల్ల అది అటువంటివి వద్దు అని అక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. లేదా బంజరు భూములపై కూర్చోవటం, నగ్నంగా ఉండటం, రాత్రి సమయాల్లో ఏడుస్తూ ఉండటం వంటి పనులు చేసే స్త్రీలలోకి నిఘ్నుడు ప్రవేశిస్తాడు. వాళ్ళ కన్నీళ్లు పట్టుకుంటాడు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి వాళ్ళలోకి చేరిపోతాడు. అందువల్ల వాళ్ళకి ఏడుపు వచ్చే పని చేయకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు. గర్భిణీ స్త్రీలని ఏడిపించకూడదు. ఎందుకంటే వాడు ప్రవేశించి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతాడు. సస్యహంతకు క్షుద్రకుడు అనేటువంటి పేరు కలిగిన ఒక పుత్రుడు పుట్టాడు. అతడు తప్పులు వెతికి సస్య వృద్ధికి హాని కలిగిస్తాడు. సస్య విషయంలో నువ్వు ఏవి దోషాలు చేస్తావు అని వెతుకుతూ ఉంటాడు. ఏదైనా దోషం చేసావంటే పట్టుకుంటాడు. పట్టుకుని ఆ సస్యానికి హాని చేస్తాడు. ఏ మానవుడు చెడు రోజుల్లో తృప్తి లేకుండా పొలంలో నాటు పనులు మొదలు పెడతాడో, అందుకనే పంచాంగాల్లో ప్రత్యేకంగా ఈరోజు నాటాలి, ఈరోజు దున్నాలి, ఇవన్నీ రాస్తారు. ఎందుకు అంటే ఆ శుభాశుభాలు చూసుకుని పని మొదలు పెట్టాలి అని. అది వాళ్ళు చూస్తారట, వాళ్ళ పని అది. వాళ్ళకి తెలుసు ఏదో ముహూర్తం కాని ముహూర్తంలో వీళ్ళు మొదలు పెట్టారు అని. ఏదో నాకు ఈరోజు బాగుంది అనిపిస్తోందండి అని చేయటం కాదు. దానికి ఒక పద్ధతి, పంచాంగం ఉంది, పంచాంగం చూసుకోవాలి. ఆ ప్రకారంగా ఎవరైతే లేరో వాళ్ళ విషయంలో చెప్తూ ఉండే మాట. అలాంటి పొలాల్లోకి ఈ క్షుద్రకుడు ప్రవేశిస్తాడు. అందువల్ల ప్రతిదానికి ఏది మనం కొబ్బరి మొక్కలు నాటాలి అంటే ఒక ముహూర్తం, వరి నాటు దానికి ఒక ముహూర్తం, మంచి రోజులు, అటువంటివన్నీ చూసుకుని. ఏదో ఒక చెట్టు అంటే పర్వాలేదు, నువ్వు పూర్తిగా కొబ్బరి తోట చేయాలనుకుంటున్నావు, దాన్నే వ్యాపారంగా పెట్టుకోవాలనుకుంటున్నావు, మరి అటువంటిప్పుడు నువ్వు దానికి కావాల్సిన ముహూర్తం చూసుకోవటం మంచిది, దానికి అనుకూలంగా ఉండే ముహూర్తం చూసుకోవటం మంచిది అని స్పష్టంగా చెప్పి, సహజంగా ప్రతి కర్మను ప్రారంభించే సమయంలో చక్కగా శుభాన్ని కలిగించే మంచి రోజు చూసుకోవాలి. ముహూర్తం అంటే అదే అర్థం. అటువంటి రోజును విడిచిపెట్టి చెడు రోజున ప్రారంభిస్తే గనక గుర్తుపట్టడానికే వీలు లేకుండా, స్పష్టంగా చెప్తూ మార్కండేయ మహర్షి, గుర్తుపట్టడానికి వీలు లేకుండా పనులు ప్రారంభించాలి అని మాట్లాడుకునే వారిలోకి ఈ దుర్దేవతలు ప్రవేశిస్తారు. వీళ్ళు దుర్దేవతలు, వీళ్ళు ఉన్నదే అందుకు. ఎవరు దీన్ని వాల్యూ చేయరో, ఎవరు దీన్ని పట్టించుకోరో వాళ్ళని వెతికి వాళ్ళలో దూరి వాళ్ళ పనులన్నీ పాడు చేస్తారు వీళ్ళు. అది కథ, వాళ్ళు చేసే పని, వ్యవహారం. దీనికి ఉపాయం ఏమిటి అంటే, అందువల్ల మానవుడు పవిత్రమైన మంచి రోజును యథావిధిగా చూసుకుని చంద్రుణ్ణి పూజించాలి. తారాబలం చంద్రబలం తథైవ విద్యాబలం దైవబలం తథైవ లక్ష్మీపతే తైంఘ్రియుగం స్మరామి. ఇక్కడ మనకి ఒక రహస్యం చెప్పారు. మనకి ఇవన్నీ తెలియనప్పుడు ఎక్కడో ఉన్నాం, మన చేతిలో పంచాంగం లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏం చేయాలి? అక్కడ లక్ష్మీపతే తైంఘ్రియుగం స్మరామి, ఆ లక్ష్మీపతి యొక్క పాదార విందాలని మనసులో స్మరణ చేసుకో. అది లేకుండా ఏ పని చేయొద్దు. అవిస్మృతి కృష్ణ పదార విందయోహో క్షిణోత్యభద్రాణి శమం తనోతి చ. చెప్పుకున్నాం లేదా మనం? అవిస్మృతి కృష్ణ పదార విందయోహో, కృష్ణ పాదార విందాల్ని మరిచిపోకుండా ఉండటం అనేది నీ సమస్త అమంగళాల్ని పరిహారం చేస్తుంది, నీకు మంచి మేలు చేస్తుంది. సత్వస్య శుద్ధిం పరమాత్మ భక్తిం జ్ఞానంచ విజ్ఞాన విరాగయుక్తం. ఇంకా ఏం చేస్తుంది? సత్వశుద్ధి, పరమాత్మ భక్తి, విజ్ఞాన విరాగ సహితమైన జ్ఞానం, దాన్ని కూడా ఇస్తుంది కృష్ణ భక్తి. చెప్పుకున్నాం కదా మనం. అందువల్ల నిరంతరంగా భగవన్నామ స్మరణ దాన్ని చేస్తూ ఉండు.
సంతోషంతో ప్రసన్నమైన చిత్తంతో ఉండాలి. అలా సహాయ సంపత్తుల్ని కలిగి ఉండి పొలం పనులు ప్రారంభించి విత్తులు నాటాలి. వాళ్ళకి అది చెప్పారు. రైతులు చాలా ముఖ్యమైనది. వ్యవసాయం, కృషి అనేది చాలా ముఖ్యం దేశానికి. అందులో మన భారతదేశానికి మరీ ముఖ్యమైనది. మనకి ప్రధానమే వ్యవసాయం. మన భారతదేశంలో ముఖ్యమైన పని ఏమిటంటే వ్యవసాయం. రైతు మనకి చాలా ముఖ్యమైన వాడు మన దేశానికి. వాళ్ళకన్నా ముఖ్యమైనది ఇంకేమిటి లేదు. అందువల్ల ఆ వ్యవసాయాన్ని కాపాడుకోవటం కోసం ఆయన చెప్పిన మాట.